గంట సేపు నుంచి చూస్తాను, ఇప్పుడు ఇంకా టిఫిన్ రాలేదు. ఏంటైపోయా? పైగా మా ఫ్యామిలీ తోడుస్తాను. ఇస్తానా బాబు, ఎందుకలా కంగారు పడతావు? భలేవాడు అయ్యా, సరదా సరేనే. మళ్ళీ నా పిడి ఊడిపోయింది. ఇంకా తిరుపతి రాలేదా? ఇంకెక్కడ వస్తాడే, గుండు కొట్టించుకోవడానికి వెళ్ళాడు. చేస్తున్నాను. తిరుపతి నువ్వు వచ్చావా? మళ్ళీ నా పిడి ఊడిపోయింది. సరిచేవా? ఎక్కడికి రా, నువ్వు పద లోపలికి. గురుగారు, నేను ఇక్కడ పని మానేసిన దగ్గర నుంచి నాకు ఎక్కడ పని దొరకలేదు గురుగారు. మళ్ళీ నన్ను పనిలో పెట్టుకుని గురుగారు 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 ఇక్కడెక్కడ పెట్టుకుంటాను, చంపుతా. మామూలు పద్ధతి ప్రకారం నిన్ను చిన్న ప్రశ్న వేస్తాను, దానికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నిన్ను పనిలో పెట్టుకుంటాను. సమాధానం సరిగ్గా చెప్పలేదనుకో ఓ నెల ఫ్రీగా పని చేయాలి. అంతే, వెరీ సింపుల్ రా. అడగండి. మనం నీళ్ళలో రాయేసావనుకో అది బుడుంగును మునిగిపోద్ది, ఎందుకు? ఓ ఇంతేనా? చాలా ఈజీ. ఏంట్రా మీరేదో పెద్ద కొచ్చిన అనుకున్నాను. రాయి బరువు ఎక్కువ ఉంటది కదా, అందువల్ల బుడుక్కున మునిగిపోద్ది. సాంబార్ లో చేయి పెట్టావు. ఏది మీరు చెప్పండి చూద్దాం. రాయి బరువుండి కాదురా మునిగిపోవటం, రాయికి ఈత రాదు కాబట్టి. అంతేలేండి, మీరు మా పొట్టలు కొట్టి సంపాదిస్తారు, మీ పొట్టలు కొట్టడానికి అది వస్తున్నాడు. ఎవరాడు? కవి. ఈడొస్తున్నాడా? రారా, ఈసారి నిన్ను నోరు తెరవనివ్వనరా. బాబు ఏంటి బాబు, ఈసారి కవిత్వాలు కుదరవు, డబ్బులు ఇచ్చి టిఫిన్ తినంతే. నిబంధనలు తప్పకు బాబు. ముందు అల్పాహారం, తర్వాత డబ్బు. అలాగే. ఏంటో ఇక్కడ మీ లవ్ అఫేరు? కూర్చోండి కూర్చోండి సార్. ఏం కావాలి సార్? అన్ని ఒక్కోటి. ఏం కావాలి సార్? అన్ని ఒక్కొక్కటి. ఓహో, పేర్లు చెప్పరనమాట. అరే అన్ని ఒక్కోటి అండి. ఎక్కడికి? డబ్బులా? డబ్బులు ఎలా అడుగుతున్నావు బాబు? ఏ నిన్ను చూస్తుంటే సాధు జంతు ఆవు జ్ఞాపకం వస్తోంది. ఏంటో మీ అభిమానం. ఆవు అంబా అనును, ఆవు అంబా అనును, కుక్క భవు అనును, కుక్క బవు అనును, పిల్లి మ్యావ్ అనును, ఏమను? పిల్లి మ్యావ్ అనును, పిట్ట రెట్టవేయును, ఎట్ట పిట్ట రెట్టవేయును, ఆ తర్వాత పిట్ట రెట్టవేయును, పిట్ట రెట్టవేయును, కుక్క బవు అను. అరే నల్లడా, ఎదురారా, వాడేంట్రా అంటాడు? పిట్ట నెత్తిన రావేయును. మళ్ళీ నా పిడి ఊడిపోయింది. బిగించి పెట్టరా. ఏమంటే నేను బిగించరానా? ఎక్కడికి రా? పీడి అసలు అది నీ వల్ల ఏమవుద్ది, నేను రావాల్సిందే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను. ఆ పిల్లను చూపించే భారం నీదే తండ్రి. స్వామి దరిద్రుడా, కడుపు అన్నం తిన్నావా, గడ్డి తిన్నావరా? ఇప్పుడు చేసుకుంటారు, ఏమైనా చేసుకోండి. రండి మొత్తం రండి, ఎంతమంది వచ్చినా బయలుదేరి ఈసారి రండి. వెళ్ళిపో, ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు బాబు, పైనుంచి కిందకి ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంటాల తల్లి ఆలయం ఉందంట, అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కన పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఈ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి, మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళేసి అయితే నేను వస్తాను పద. మీరెందుకులే బాబు, మీకు 10 ఎకరాల పొలం ఉంది, కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చెలువుకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్దానికి తెలియటం లేదు. ఒరే అన్నవరం, నేను పేరెంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, పదండి. ఒరే అన్నవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కొడుకుని వెళ్ళడం ఆచారం రా. బాలేవాళ్ళ చంద్రబాబు గారు,
మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికా? మీరు కాళ్ళతో కడుక్కోనండి, నేను వెళ్తాను, నేను వెళ్ళిపోతాను బాబు. అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుక్కుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా. నాకు సరైన జోడీ చూడు తల్లి. అమ్మా తల్లి, పోతురాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, డిబ్బి సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా భాష బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనువిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పీలో 30 రూపాయలు వేస్తా. డెబ్బియా, ముప్పియా? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? ఆ, భగవంతుని ఇంత అందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది, వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? నిన్నా ఉమ్. 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 ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళారం నన్ను చూసుకోవడానికి పోతిరాజుపాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా. వస్తాను. డెబ్బి ముప్పి గారు, మీరు చూసినమ్మా నేను ఎతికి పట్టుకుంటా. ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటిది? గొడుగు సరిగ్గా పట్టుకో. వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతి ఇదేనా? ఎవరా నువ్వు? ఎవడ్రా నువ్వు? నిలబడ్డావు. నేను ఎవడో చెప్పు. ఓ చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు, మీ కాబోయే అయ్యగారు. దండాలు బాబు, వెళ్ళండి. నువ్వురా. పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో. రేయ్, Yes. కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత. కుర్చీ కుర్చీ. అరుకు వస్తున్నానమ్మాయి గారు. గుద్దుందా నీకు? కొట్టానట చూడు. క్షమించండి, వేరే కాపీ తెప్పిస్తాను. వద్దు. ఓ, కూర్చో. ఏంటా, ఈ అమ్మాయి చూస్తే నోరూరుతుంది. ఊరాల్సింది నీకు కాదు బాబు, నాకు. వెన్నపొడి ప్రవద్దు. ఒరే, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. నాకు నోరూరుతుంది. కుర్చీలో కూర్చుంది. ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల. దాన్ని చూసి ఏంటిది? నా మనసు పాలేరు మీదకి పోతుంది. ఏంటో. అయ్య గారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా? పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫినియా? టిఫిన్ ఎవడు పెడతాడు మొక్క? పొద్దునే సర్దుకుడు లాగించేస్తాం.
ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మా నాన్న గుర్తొచ్చినప్పుడు "ఆ!" అని అలుస్తా. అలాగా, మరి సర్ది కూడా అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేసుకున్నారు కదా యజమాని. ఆ, వెంకు నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ఆ ముప్పి. ముప్పయ్య. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ గెలాసు. 3rd స్టాండర్డ్. కల్లాస. అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? నచ్చింది. ఒరే, నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు 30 నచ్చింది. అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను. అమ్మా 100 ఎకరాల ఆసావినని చెప్పినందుకు 30-70 అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష చేసావు తల్లి. తప్పైపోయిందమ్మా, క్షమించే తల్లి. ఈసారి అలా చేయను. మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా. అలాగేనా? ఆ! తల్లి, అమ్మా. అమ్మా, సూపర్ ఫిగర్ తల్లి. అమ్మా! నాకింకా పెళ్లి కాలేదు తల్లి. 100 ఎకరాల మాగానే ఉంది, 50 ఎకరాల కొబ్బరి తోట ఉంది, కానీ పెళ్ళం లేదు. పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది. మంచి పిల్లని చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి. నాకు కూడా పెళ్లి కాలేదు తల్లి. నేను నీకు పురాతన భక్తురాలిని కదా. 7 అంతస్తుల మేడనిచ్చావు, 7 వరాలు నగలిచ్చావు, కానీ మొగుడు లేడు. మొగుడు లేడా? తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? పట్టు చీరా. మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? సిలుకులాల్చి ఉంది 7 అంతస్తుల మేడ. నేను నీకు నచ్చేనా 100 ఎకరాల ఆసామి? నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు. వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి, నన్ను చూసుకోడానికి. తొలి ప్రేమలు అంత తడిచిపోయావా? తడిసి ముద్దయిపోయాను. ఇదెంత? 30. ఇదెంత? 70. అంతే కదా. ఇప్పుడు నువ్వు తొలి ప్రేమలో పడ్డావే, నా దగ్గరికి వెళ్ళి ఇది 30 ఇది 70 అని చెప్తే దాన్ని చేసుకో. అలాగే. ఆ, ఏ తొలి ప్రేమ వెళ్ళు. ఆకు చేసుకోరా. 30, 70. ఏ తొలి ప్రేమ టింగ్. ఇదెంత చెప్పు? ఇదేంటి ఇది? ఆ. టింగ్ టింగ్ మో. ఇదెంత? ఇదంతా ఎందుకండి? ఎందుకంటే ఇదెంతో నువ్వు చెప్తేనే మన పెళ్లి. అందుకు చెప్పు. అది అది ముప్పి, అది డిప్పి. ఒరే గుంటనక, వస్తున్నాను ఉంటారా? అచి సాచినోడా, నాకు వచ్చిన సంబంధాన్ని చెడగొడతావా? అంటే భక్తి అవసరం. నన్నే కొడతావా? అమ్మా, నన్నే కొడతావా? అమ్మా, చూడు, నువ్వు చేసింది తప్పో నేను చేసింది తప్పో మా చిన్నమ్మ గారిని అడుగుతాను. ఈ విషయం అచ్చనే కానీ చెప్తానే. అచిబా లే. పాలయ్యే. నీ పాసి మొహానికి పాలు కూడానా? సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా. ఇందులో కాస్త ఎంత మంది కూడా కలుపుకోపోయావా? తేడా విరగడేది. అసలు నిన్ను అనుకుని ప్రయత్నం లేదే. నిన్ను నాకు కట్టబెట్టిన మా చెన్నయ్య గారిని అనాలి. నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్నే చేసుకున్నాను రా సచ్చినోడా. అయ్యో, ఎంత పోసు కొట్టావయ్యా. 100 ఎకరాలు ఎగసాయి అన్నావు. నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది. నీ కాడగానా? నువ్వు తక్కువ చేసావే, నువ్వు తక్కువ చేసావా? 30, 70 అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే. పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారి నగలన్నీ దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే. అసలు నీ దగ్గర ఏం ఆస్తుందని నేను చూస్తే. ఎందుకు అరుస్తున్నావు? అమ్మో, అన్నవరం తగ్గు తగ్గు. అన్నవరం తగ్గు తగ్గు. అయ్యా 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 అయితే మట్టి కంపు గడపై నుండి హలో, ఎక్స్క్యూజ్ మీ, చేతిలో ఏమిటి? చేపలు. చేపలా? చాలా బాగున్నాయి. అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కు వచ్చాను. ఆ పిల్ల పేరేంటి, అడ్రస్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి. చేతి
అలాగే చేప లోపల పెట్టొచ్చు చెప్తా నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా? అడ్రస్ అడిగితే డ్రెస్ మార్చుకుని వస్తున్నాడు. ఓ, ఇది మీ సంప్రదాయమా? మరీ అంత వినయం అక్కర్లేదు, వివరాలు చెప్తే చాలు. టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా? మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా? నేను చచ్చినా చెప్పను. అబ్బా 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 అబ్బా. ఏరా, మా అమ్మాయి గారు రేపు ఉదయం 10 గంటలకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా? టైటానిక్. ఆహా. ఈ టైటానిక్ గాడెవడరా బాబు? కొట్టక ముందు దండం పెట్టాడు, కొట్టిన తర్వాత దండం పెట్టాడు. ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదే చాలు. విజయ్, వడుందా? ఇంట్లో చెప్పొచ్చావా? అలాంటివే ఉండవు ఇక్కడ. ఏమడిగారు? వాడా, ఒక్క నిమిషం వస్తా. ఇంకేమన్నా కావాలా? వద్దు. ఇవాళ మన హోటల్లో వడవేయలేదుగా, మరి ఆ వడెక్కడిది? నిన్న ఎలకబోలో వడ పెట్టాను, అదే ఇది. మరి ఎలక అది వాసన చూడగానే చచ్చిపోయింది. చూసారా గురువు గారు, మీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నాము. థ్యాంక్స్ అయ్యా. ఇప్పటికైనా మా జీతాలు నెలకు నాకేమో. సుబ్బారాయుడు, బాగున్నావా? ఎప్పుడొచ్చా? మీ ఆవిడని కాపురాన్ని పంపించావా? చిచి, మీ అమ్మాయిని కాపురాన్ని పంపించావా? ఓకే, నేను కలుస్తానులే. మీకేం కావాలి సార్? 40 పైసలు తగ్గింది. మీ హోటల్లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్. చాలా థ్యాంక్స్ అండి, అంతా మీలా అంటూ అయ్యా. యారా సుబ్బారావు, ఎలా ఉన్నారా? బాగున్నావా? అలాగే మిగతా చిల్లర ఉండ. మిగతా చిల్లరేంది? మిగతా చిల్లర ఏందంటారేంటండి? 100 ఇచ్చాను కదా, మిగతా చిల్లర ఉండే. ఏంది జోకులు ఎత్తన్నావా? నీతో జోకులు ఇవ్వాల్సిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా, బంధువా? మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరే. అరే, అసలు 100 రూపాయలు కూడా చిల్లర పడ్డావేంటి? నీకేమన్నా మతిపోయిందా? మర్చిపోయింది నాకు కాదు, నీకు. ఏమండి విన్నారా? ఏమండి, నా బిల్లు 32.5 అయింది, నేను 100 ఇచ్చాను. బిల్లు 32.5 తీసుకుని మిగతా చిల్లరమంటే అసలు నేను 100 ఇవ్వలేదంటే ఎందుకయ్యా అబద్ధాలు ఆడతావు? ఇచ్చే ఉద్దేనంటే ఒక బసరైపోద్ది. వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు? ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే. మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను. ఎల్లు. ఏంటి మావా గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండానే 100 రూపాయలు ఇచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీసి చూడు, 100 నోటు కనపడతాయి. చాలే ఊరుకోవయ్యా. ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లమే అన్నట్టు గల్లా పెట్లో ఉన్న ప్రతి 100 రూపాయల నీది అయిపోతాయింది. ఇంతకీ ఏం సార్ మీరు అనేది? అన్నానికి ఏముందండి, నా బిల్లు పోను మిగతా చిల్లర ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా. అవును. అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో తిరగాసుగా మాట్లాడుతున్నావు? నా బిల్లు 32.5 కదా. మీ బిల్ ఏది? ఇదిగో. అయ్య బాబాయ్, తెగ మాత్రం 32.5, 132.5 ఎలాగైందయ్యా? మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్. అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారనడానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారనడానికి సాక్షి నేనే. ఏయ్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. సార్, నా దగ్గర డబ్బు లేవు సార్. ముందు చెయ్యదులు. ఇది ఎంత ఉంటుంది? నాకే తెలుసు. ఇది కొట్టేసిన బాబతేనా? నాకు ఎట్టా ఉంది? బాగుంది. అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఏయ్, ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు. కాళ్ళు చేతులు తీసేస్తారు. అలాగేనండి. ఓరా. ఒరే సొంటి, మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా. నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్ చేసి వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి. వెళ్ళండి. అయ్యో, ఏంటయ్యా ఉంటున్నాడా ఈ దెబ్బలు? ఏదైనా యాక్సిడెంటా? అదేం కాదండి. మరి గోరు కొరికినందుకు
ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి. ఊరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇంతలా కొడతారా? వాళ్ళ అసలు మనుషులా రాక్షసులా? చాలా థ్యాంక్స్ అండి. కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకోలేదండి. గోరు కొరకడం అంటే ఇదా? నిన్ను కొట్టడం కాదురా, నిలువురా నరికేయాలి. ఈ అబ్బా సెప్టిక్ అవుతుందో ఏమిటో. రాయుడు గారింటికి ఆయన మోటార్ బండి కొన్నారంట. తొందరగా రాయే, మనము రాయుడు గారింటికి వెళ్దాం. ఏంట్రా కొత్త బలాన్ని బట్టి చివరిలాగా బేదకపోతున్నారంటే కొంచెం దూరంగా ఉండండి. అయినా జీపు చూసి ఏదో పెద్ద విమానం చూసి ఫీల్ అయిపోతారంటే. ఏమండోయ్, మా రాయుడు గారిది మోటార్ బండి అయినా మాకు విమానంతో సమానమే. అయినా మీ సొమ్మేం పోయింది, కాస్త చూడండివ్వండి. ఏంట్రోయ్ ఆడదాని ముఖం మొదటిసారి చూస్తున్నట్టు అలా నూరెళ్ళు పెట్టి చూస్తున్నావేంట్రా? ఏంట్రా లేడీస్ ఉన్నారు కదా అని సెటైర్లు వేస్తున్నావంటే? బలేవాడు అన్నా, నీ మీద సెటైర్లు నేను ఎందుకు వేస్తానన్నా? నువ్వెక్కడా నేనెక్కడా? ఏంటి రాంగ్ యాక్టింగ్ ఇస్తున్నావేంట్రా? అది కాదన్నా, అమ్మతోడు రాంగ్ యాక్టింగ్ కాదన్నా. నా ఉద్దేశం ఏంటంటే నాకెక్కడ నాగలోకం ఎక్కడని. చాలా కరెక్ట్ గా చెప్పారా? చాలా అవమానం జరిగిపోయిందండి. ఎవరికి రా? మీకు జరిగితేనే జరిగదు కదా. మీ బామ్మర్ది అంతమందిలోనూ మిమ్మల్ని ఇన్సల్టింగ్ చేసేస్తుంటే నాకు అక్కడ తలపాలు కొట్టుకుని చచ్చిపోవాలనిపించింది. నేను చచ్చిపోతాను. నాపకండి ఆగరాదా? నిజంగా అంత ఇన్సల్టింగ్ జరిగిందండి. మామూలు ఇన్సల్టింగ్ ఏంటండి? ఐదో పని చేయరా, ఆ గ్లాస్ కూడా లేదు. నిలబడు. నిలబడతానా? సొక్క ఇప్పేస్తానా? ఇప్పేసానా? ఈ సొక్క వేసుకోరా. వేసుకోడా? అయ్యి బాబోయ్, మీ సొక్క నేను వేసుకోవచ్చండి. దీని మీద నా పేరు రాసిందా? నువ్వు వేసుకుంటే నీది, నేను వేసుకుంటే నాది. వేసుకుంటాను. సొక్క వేసుకున్నా. ఈ గొలుసు కూడా వేసుకో. మీరు వేసేయండి. అరే అబ్బులు, బామ్మరి చేతిలో అవమానపడి వస్తాంట్రా. నేను అబ్బులు ఏంటండి? అబ్బులు మీరు, నేను గణపతిని. ఏంట్రా ఊళ్ళేజ్ వచ్చేసరికి మధ్య మరుపు వచ్చేసిందా? చీకటడ్డాక నా మందు తాగి నా సొక్క గొలుసు ఎవడేసుకుంటే ఆడే తెల్లారులు అబ్బులు కదా. సేమసరికి గొంతులో పడేసరికి చరిత్ర మర్చిపోయిండో. నిజమా? నేను అబ్బుల్ని. మరి తమరు? ఈ అబ్బులకి అంతరాత్మ. అంతరాత్మ అబ్బులకి అంతరాత్మ ఉండకూడదా? రే అబ్బులు, అన్నదమ్ముల చేతిలో ఓడిపోయినా పర్లేదు, బామ్మర్ది చేతిలో ఓడిపోయిన సిగ్గులేదంట్రా. ఈ వాచ్ పెట్టుకో. వద్దండి, నాకు టైం చూడటం చేత కాదు. మరి అదే టైం కూడా చూడటం చేత కాని ఎదవ కాబట్టి బామ్మర్ చేతిలో ఎదవైపోయి వచ్చారా. సౌండ్ ఏంట్రా? మీరు క్వశ్చన్ క్వశ్చన్కి బయటకు బాబా నువ్వా? పాపం గచ్చు పడిపోయిందో చూడరా. అదేంటన్నా, నాకు దెబ్బ తగిలిందని అడగకుండా గచ్చు పగిలిందని అంటున్నావు. కొంచెం చెయ్యి అన్న. అదేగా ముడపంది ఏంటో నీ దగ్గర అది ఒక రకమైన స్మెల్ వస్తుంది. అదే అన్న, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటేను పక్కూరు వెళ్ళి ఆయుర్వేదం మందు తాగొస్తున్నాను. అరే మాట ఒక రకంగా ఉంది, మనిషి మేము ఊగుతున్నావు, నువ్వు పక్కూరు వెళ్ళి తాగొచ్చిన మందు ఏంట్రా? అదే అన్న, గుర్రాలు తాగుతాయంట రమ్మో. రమ్మా తప్పదేగా. ఈ విషయం రాయుడు గారికి తెలిసి ఇంకేమనుందిరా? ఎలా తెలుస్తుంది అన్న? తాగేదాకా నాకే తెలియలేదు. పైగా వైద్యుడే దేవుడు కాదుగా. సుందరం, అరే సుందరం, కొంపతీసి హార్ట్ అటాక్ వచ్చి నిలబడిపోయాడేంటి? అరే రే అన్న, ఇదే మొదటిసారి చివరి చేరన్న. జీవితంలో ఇంకెప్పుడు ఇట్టాడు ఏదో పని చేయనన్నా అమ్మతోడన్న. ముందు నువ్వు పైకిలే, ఆ చెప్పులది వెళ్ళి సాయంత్రం వరకు ఆ శిక్ష బండ మీద కాళ్ళు కాలుతాయన్నా. కాళ్ళే కాదురా,
కడుపు కూడా మడితే కానీ నీకు బుద్ధి రాదు. రేపు వీడికి మధ్యాహ్నం కూడా భోజనం పెట్టు. చీకటి పడే వరకు వీడు ఆ బండ తిరగడానికి వెళ్ళారు. అర్థమైనగా? అలాగేనా? అన్నా అన్న పైన కింద కాలిపోతుంది కడుగుతాం గొడుగుని అన్న. ఏమ్మా కడుపులో చల్లగా పక్కూరెళ్ళి తాగొచ్చిన ఆయుర్వేదం మందు ఉంది కదా? ఇంకెక్కడ రమ్మలే అన్న, ఇగో చూసుకో మొత్తంగా ఆరిపోయింది. సరిగ్గా నిలబడు, లేకపోతే రాయుడు గారు చెప్పి ఒంటికాల మీద నిలబడుతా. అమ్మో అంత పని చేయదులే అన్న, నీ కొడుకు నీ దగ్గర ఉంచుకో. లాయర్ గారికి ఇంకో పెగ్గి. అబ్బాయి వద్దని నాకు సరిపోతుంది. తాగండి సార్, అనుభవంతో చెప్తున్నాను, లేకపోతే తట్టుకోవడం కష్టం. తట్టుకోవడం ఏంటి? ఆయలేదని నడిపోంది, ఆడి మాటలు పట్టించుకోకండి. మీరు రాగండి. అదేనండి మా అయ్యగారు అభిమానం. భలే వాడి అయ్యా, థ్యాంక్స్ అండి. తాగేశారు కదా లాయర్ గారు, ఒక్కసారి లేచి నిలబడండి. ఆ సొక్కా చెప్పండి. సొక్కా ఎందుకండి? చెప్పండి, మీకే అర్థం అవుద్ది. సన్మానం. సన్మానమా? మరేవారండి మీరు. ఈ సొక్కా వేసుకోండి, ఈ గోల్స్ కూడా వేసుకోండి. గోల్స్ ఎందుకండి? వేసుకోండి, అభిమానంతో ఇస్తుంటేనే. ఒరిజినల్ గోల్డ్. మహాప్రసాదం. అబ్బులు గారు, కేసు ఓడిపోయినా సరే నాకు మందు పోసి మీ సత్తిచ్చి మీ గొలుసిచ్చి నాకు సన్మానం చేస్తున్నారంటే నేను చాలా అదృష్టవంతుడు సార్. గణపతి, ఆ టేబుల్ కాదు ముందు గణపరా. నువ్వు వెనక్కి వచ్చా. ఏం కూర్చావురా? అబ్బులు ఏంటండి? మీరు కదా అబ్బులు, నీ లాయర్ వెంకటరావుని. అబ్బులు గారి దగ్గరికి వచ్చి ఎవరైతే అబ్బులు గారు మందు తాగి అబ్బులు గారు చొక్కా దొరుకుని అబ్బులు గారు గొలుసు వేసుకుంటారో ఎవరేమనుకున్నా సరే వారే అబ్బులు గారు. ఇవాళకి మీరు. ఇదేం పద్ధతి? ఇక్కడ పద్ధతి తింటే. మరి ఈయనెవరు? మీరు అబ్బులు గారు అయితే ఆయన అబ్బులు గారి అంతరాత్మ. అంతరాత్మ? ఎర్రా అబ్బుల్లా సన్నాసి, రాయుడు గారి మీద కేసు పెట్టాలంటే ఒక తెలివైన లాయర్ని పెట్టుకోవాలనే జ్ఞానం ఉండక్కలేదు. ఇదేంటండి? ఎంఏ ఎల్ఎల్బి బారెట్లో లండన్ అని బోర్డు కనపడంగానే పడిపోయి సీపుగా వస్తున్నాడు కదా అని ఒక సచ్చు లాయర్ని పెట్టుకుంటా ఉంటారా? ఇదే ఇది టూ మచ్. ఏం రాబులు, అంతరాత్మనే ప్రశ్నించి అంత గొప్పోడు అయిపోయారు. ఎక్కిళ్ళు వస్తున్నాయా? ఊరుకమ్మా, ఎక్కడ తుమ్ములు నూరు ఎక్కడ రాకుండా ఉంటాయా? సచ్చినాడా? ఒరే సుందరం, నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఈ మాత్రం దానికి మధ్యలో లేదుకమ్మా, చూడండి ఎలా ఆపుతాను. గెటప్. స్టాప్ ఏంట్రా? స్టాప్ అంటే పెద్ద పెద్ద బస్సులే ఆగిపోతాయన్నా, ఎక్కి లాగమని ఏంటి? నీకు పదగా నీ దగ్గర చాలా విషయం ఉందిరా. ఆ చేయలా చెప్పు, అటు తిరుగు, ఇలాగే నడుచుకుంటూ వెళ్ళామనుకో దేవుడు. ఏమిట్రా గొడవ? గొడవే లేదన్నా, లక్ష్మికి ఎక్కిళ్ళు వస్తుంటాను సుందరంగా ఆపుతానేదో పిచ్చి పనులు చేయబోయాడు. నా అడ్డు మీద తన్ని పంపించా. వెక్కిళ్ళేనా? ఒక క్షణం రాగేలా చేస్తాను చూడు. నన్ను చూడు, నా కళ్ళు చూడు, నా మీసాలు చూడు, ఇప్పుడు నా కళ్ళల్లోకి సూటిగా చూడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? వెక్కిళ్ళాగిపోయాయి. ఏ లక్ష్మి, ముందు గిన్నె ఇక్కడ పెట్టి నక్కరా. ఎక్కడికి? దొంగతనానికి. దొంగతనానికా? మామిడికాయలు దొంగతనానికి. మామిడికాయలు దొంగతనం చేయాల్సిన అవసరం నీకేంటి రాణి? మీకే అన్ని మామిడి తోటలు ఉండగా. మరి అదే నీకు తెలియని విషయం. మన తోటలో మామిడికాయలు కోసుకుని తింటే టేస్టే ఉంటది. అవును, తోటోడు ఇప్పుడు వస్తాడా అని భయంగా బిక్కు బిక్కుమంటూ మామిడికాయలు కోసుకుని ఉప్పు కారంలో నంచుకొని తింటే ఉండే ఆనందం. అమ్మో, నేను రాను. ఈ విషయం రాయుడు గారికి తెలిసి చంపేస్తారు. మీరు వెళ్ళండి. ఓం నమ శివాయ. జంగమ దేవర్లం, ధర్మప్రభువులు, దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మప్రభువులు అన్నాను. ఒరే సొంటి, సాములారు ఇడ్లీ కట్టి. ఆహా, దానకన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, సాములారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి. అలనాటి శిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే సోములారికి పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే. ఒరే సొంటి, నే ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్. వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త.
అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తమరి చేతులతో ఇప్పిస్తే ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఎవరా ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమన్నా మన సంతోష పెట్టడం కోసం దానకంటుడు, ధర్మ ప్రభువు, శివ చక్రవర్తి, బొంగు బోసానం అన్నావు. నేనేమో నీ మనసు సంతోష పెట్టడం కోసం 2 ఇడ్లీ, ఒక పెసరట్టు, ఒక మసాలా వడ, బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు. ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏంది మట్టి గడ్డం కాదు. ఒరే సొంటి, దీన్ని 4 కొమ్ములు తోసిపారే బయటికి. పడించుకొని కొట్టమంటారా? వద్దులే, చచ్చిపోతాడు. మళ్ళీ మర్డర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొడతా. ఒరే పాపత్తులారా, అందుకేనా భూకంపాలు వస్తున్నాయి? ఒరే సొంటి ఇట్రా. ఏంటండి? మాస్టర్ గారింట్లో ఫంక్షన్ కి జిలేబీలు, మైసూరు పాకు పట్టుకెళ్ళి వారం రోజులైంది కదా. వాటి బాపత డబ్బులు గాని మనుషులు గాని ఇంతవరకు రాలేదు. వెళ్ళి వాళ్ళని డబ్బులు అడిగి తేవాలన్న బాధ్యత ఏమైనా ఉందా నీకు? మీకు అసలు బుర్ర ఉందా? తీసుకెళ్లి 6 రోజులైంది కదా, బతుకుంటే వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళుగా. సర్లే, వెళ్ళి క్లీనింగ్ చేసుకో. పబ్లిక్ వెళ్ళు. ఏంది మళ్ళీ అప్ప? ఇప్పటికే 200 రూపాయలు అప్పు, మళ్ళీ అప్పు కావాలా? ఇదిగో ముందు నువ్వు చొక్కా పక్కన పెట్టు. అబ్బే వద్దండి, అసహ్యంగా ఉంటుంది. ఏ నీకేమన్నా గజ్జి, తమర వగైరా రోగాలున్నాయా? అబ్బే అలాంటి ఏమీ లేవండి, మొత్తం డబ్బు రేపు ఇచ్చేస్తాను. అదేం కుదరదాయి. ఇవాళ డబ్బన్నా కట్టు, చొక్కా అన్న ఇప్పు. ఇంకొకసారి ఆలోచించండి. ఏంద్ర ఆలోచించేది? నువ్వు ఇప్పుతావా, నన్ను ఇప్పమంటావా? ఆగండి, వద్దులండి. మరి ఇప్పు. నేనే ఇప్పుతా. ఇదిగో దీంతో నీకు నాకు చెల్లు. ముందు జాగ్రత్త వచ్చాడు 2 చొక్కాలు వేసుకొని. ఏంది? ఏందిరా? ఏ తెలుగు గురుగారు మీది? మరి అదే బాకీ కలెక్షన్ అంటే చూసి నేర్చుకోండి. ఏంటి 220 రూపాయలకు 35 రూపాయలు చొక్కా తీసుకోవడమా? 35 రూపాయలు ఏంది? మరి 350 రూపాయలా? వాడిని ఆపరా, వెళ్ళి పట్టుకోండి పో. ఏంటి పట్టుకునేది? ఆడు బస్సు ఎక్కడము, బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి. నాకు జీతం పెంచవు గానీ డబ్బులన్నీ డబ్బు పెట్టుకో. ఇక నువ్వు అధిక ప్రసంగం చేయమాక. ఈ షర్ట్ నాకు నచ్చింది. నచ్చితే అవ్వా అవ్వా అవ్వా. ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది? ఎక్కడా? ఇప్పుడే పోయింది. ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది? నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటుంది నీ కాలు గురించి కాదయ్యా, మరి ఈ కాలు గురించి. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడతలో పిగేసిన తాటెంకలాగా బొచ్చు నువ్వును. ఒరే సొంటి, ఆడి కింద ఒత్తెట్టు. అలాగే. ఇప్పుడు ఓకే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి ఏదో బుద్ధి లేదు. కడుపు కడదన్నావు, గడి తిన్నావా? పోతకి పో 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 పో. అబ్బా ఇప్పుడు ఇది ఎందుకు నాన్న? ఎందుకో చెప్తా కదా. ఇదే అది కదన్నా, పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా. అందుకే ముందు ఇదే చెప్తా. అదే ఆ పబ్లిక్ లో నన్ను ఎంత వెయ్యరా, నువ్వు వెయ్యరా నాన్న. అబ్బా ఏంటని చేదుగా ఉంది. ఫోన్ ఫోన్ బాగుంటుంది, ముందు ఇది తిను. నువ్వు వెళ్ళి చికెన్ పట్టరా పో. పబ్లిక్ శాంతి ముందు ఇది వెయ్యరా చెప్తాను. అది నాన్నోయ్ అంత చేదు లేదు, కొంచెం రుచిగానే ఉంది. అట్టగా ఉంటుందిరా. పోను పోను ఇంకా బాగుంటుంది. వెయ్యి ముందు చెప్తా. అది కాదు నాన్న, పబ్లిక్ లో శాంతి. ఏంట్రా పబ్లిక్ లో శాంతి? పబ్లిక్ లో శాంతి ఆ శాంతి విషయం తేల్చడానికే కదా ఈ మందు. ఒకసారి ఇలాగ మేము పబ్లిక్ లో గొడవ చేస్తే 2 పెగ్గలు వేసుకుని ఇచ్చా. మళ్ళీ చిత్రం మళ్ళా. నువ్వు మా అమ్మను కొట్టావా? నేను ఇప్పుడు నేను కొట్టా. సారీ నాన్న, కావాలి కొట్టలేదు. ఇది కొట్టించింది. ఈ స్పీడే కావాలి నాకు, ఈ స్పీడే కావాలి. వేసుకో 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 వేసుకోమమ్మా. వేసుకో వేసుకో వేసుకో. అది అది
కొట్ట నేను శాంతిని ఎరగొడతా ఎరగొట్టేసి పబ్లిక్ ఇష్టం వచ్చాడు లేదే నాన్న ఏంటి నాన్న ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నేను నిన్ను కొట్టలేంట్రా నువ్వే నన్ను కొట్టావు నేను నిన్ను అంతేనా అంతే అయితే దాని ఇప్పుడే పిలు శాంతి నేను శాంతి బాబు ఓహో వస్తుందా నేను దీని మోహన్ చూడను ఆటగా మనం శాంతి కొంచెం అడు తిరుగమ్మా పబ్లిక్ లో నన్ను అవమానించండి ఏంటన్నా నువ్వు అమ్మను కొట్టావా కొట్టలేదా కొట్టలేదు చంపేస్తాను నేను దీన్ని ఎర్రగొడతా కొట్టాయి ఎర్రగొట్టే అయ్యగారు మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చేసారు బాబు ఏంటండి ఇప్పుడు ఏంటి అన్నా మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు కదా తప్పలేదు కదా తప్పలేదు కదండి ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే పీకారు ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు ఈ షిఫ్టింగ్ లేండి ప్రభు ఏంట్రేది నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా వెళ్ళరా వెళ్ళి నా పెళ్ళని పిల్ల అలాగే తర్వాత చూసుకుంటా బాబు అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు రండి ఎవరన్నా నువ్వు పిలుస్తున్నావు మీ భార్య గారినండి నా భార్యను నువ్వు పిలిచేస్తావా మీరు పిలవమన్నారు కదండి అంత గొప్ప నువ్వు అల్లుడు ముందే నువ్వు లుంగి కడతావేంట్రా అంటే నైట్ డ్యూటీ కదండి ఇంటి పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా మాటలు అంటావే నేనే మీ బాబు కూడా మంది తీసుకొచ్చానా మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పులేదు గాని నేను పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప ఇదిగో నువ్వు చేసిన తప్పుకి లెంపలు వేసుకుని గుంజులు తీరే నువ్వు నన్ను ముట్టుకున్నావా యూ టచ్ మీ హియర్ అసలు నిన్న అనాలి బంగారు లాంటి నా పిల్లలకి తప్పుడు మాట చేపిద్దాని మనసు పాడు చేసేందుకు అత్తగారిని కొడతావా ఏంటి నీకేమైనా డౌటా కొట్టు చూద్దాం కొట్టు తాగేసిన మైకంలో దైవలాంటి అత్తను కొట్టేశాను నన్ను క్షమించేంత వరకు నేను గుండె వేసి లేదు అంటే ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటో వివరాలు కనుక్కుండ్రా వట్టి వివరాలే కదమ్మా అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో ఈ కార్ ఆదుత్రావు గారి డెలివరీ ఎక్స్క్యూజ్ మీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఏమిటది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది లోపల నుంచి బయటికి ఎన్నిసార్లు వస్తుంది విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి జస్ట్ ఏ మినిట్ వీడేంటి జస్ట్ ఏ మినిట్ అని నాస్టేలో లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి కారా విమానమా పైకి వెళ్ళాడుతుందండి టైటానిక్ వీడేంటి నా టైప్ లో నమస్కారం చేస్తున్నాడు ఏరా మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక పందిరేని నీకు తెలియాలా ఏరా ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని వంపు సొంపుల నడుమని దిగి దిగేనమనే కళ్ళని లుక్కు రుక్కు రుక్కు రుక్కోని నీకు చెప్పాలరా అమ్మో అత్తం నేను కొట్టినట్టే కొట్టావు ఈ పట్లని నీకెవరు నేర్పారు బాబు నేనే నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు శిష్యులారా ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా నేను వాడిని కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాను నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా
ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను. ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు, టైటానిక్. అబ్బో అబ్బో హరి అబ్బా ఏమిటంత కంగారు పడుతున్నావు? ఏం లేదనిత, మా పక్కింటి జయరాం ఒక టైపిస్ట్ అమ్మాయితో ఫ్యాక్స్ సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఇంటర్నెట్ లో వాళ్ళ ఆవిడతో చెప్పా, అంతే. నిన్ను చంపుతాని వాడు నా వెంట పడ్డాడు. నువ్వు చెప్పు అనిత, నేను ఎప్పుడైనా నిజం చెప్పానా? ఫర్ ఎగ్జాంపుల్, నీ కారణంగా విజయ్కి శాంతికి గొడవలు వచ్చాయి. ఆ విషయం నీతో చెప్పానా? ఏంటి, విజయ్కి శాంతికి గొడవలు వచ్చాయా? మామూలు గొడవలు కాదు, విడిపోయే రేంజ్ గొడవలు వచ్చాయి. నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనే గాని తనతో కాపురం చేయనని శాంతి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు. నీతో చెప్పానా? చెప్పలేదు. నా గొంతులో ప్రాణం ఉండగా చెప్పను, చెప్పనుగాక చెప్పను. ఇప్పుడు నేను ఏమన్నానని కళ్ళనీళ్లు పెట్టుకుని విసవిసా వెళ్ళిపోయింది. విజయ్ శాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను. అయ్యో హరిశ్చంద్ర, నిజం చెప్పకనే చెప్పానే, క్లైమాక్స్ మొదలవుతుందే. అయ్యో ఒరే సుందరం, నీకు చెట్లు ఎక్కడ వచ్చాయి? వస్తే వస్తని చెప్పు, రాకపోతే రాదని చెప్పు. అలా నవ్వి భయపెడతావుంటారా బాబు? లేకపోతే ఎవరిని ఏం ప్రశ్న అడుగుతున్నావన్నా? చెట్లు ఎక్కడంలో ఈ జిల్లా మొత్తంలోనే మనం ఫస్ట్. షేకింగ్ ఆపు, షేక్ ఎవరా? అప్పట్లో అయితే ఆ చిటారు 99 గుత్తులు 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 ఇలా పైకెక్కేసి ఆ మొత్తం దులిపేసి కింద దులిపేస్తానా? చెట్టు లెక్కగలనే ఓ చెంచిత గుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కి ఆ సితారు కొమ్మల కాయ గోయగలనే. అరే అక్కడ తీసురా, అది ఈ మధ్య అమ్మాయి ఏంటంటే మోటార్ వస్తున్నాడు. వాడి సంగతి చూసుకోవచ్చు. కాయలన్నీ శుభ్రంగా దులిపేసాయి, ఒక్క పిండి కూడా మిగలడానికి లేదు. అర్థమైందా? అలాగే అన్నా. అన్నా ఈ సరిపోతాయా? పైన ఇంకో 4 గుర్తులు ఉన్నాయి, దుడిపోయానా? అన్నా మాట్లాడవేంటన్నా? నువ్వెవరన్నా? నేనా తమ్ముడు, ఈ తోట ఓనర్ని. చెట్టుకున్న కాయలన్నీ దులిపేసి తప్పుకాయమంటావా? ఈ విషయం రాయుడు గారితో చెప్పాను, ఆయనే కాస్తాను నీ తప్పు. చంపేస్తాడన్నా, అంత పని చేయకుండా చచ్చి నీ కడుపున పుడతాను. ఏంటి? చచ్చి నీ కడుపున పుడతా. చచ్చాడు కడుపున పుడతానన్నావా? ఇంకా చచ్చిపోయి బతికేలా ఉంటాడు రా. వేలకోలం చాలు అన్న, మా మామిడిగా నాకు ఇచ్చే. ఇది తీసుకురా, తిను. సౌండ్ ఏంటో పందిలాగా? సౌండ్ దేని కన్నా పైన ఉరుములది. అయ్యో ఉరుముతోంది, వర్షం వస్తుందేమో. త్వరగా పదండి. వద్దు, సరదాగా వర్షంలో తడుద్దాం. చిన్నప్పటి నుంచి మా రాయుడు నన్ను ఎప్పుడు వర్షంలో తడవనివ్వలేదు. నీకు దండమమ్మా, నువ్వు వర్షం తెలిసి నీకేమైనా అయిందంటే ఆ రాయుడు మమ్మల్ని ప్రాణాలతో బతకలేనమ్మా. పర్వాలేదు, నేను వర్షంలో తడుస్తాను. కాకపోతే చంపేస్తా. తాగుతా మీరే నన్ను కాపాడాలన్నా. ఏంటో గొడవ? ఈ భీముడు నాతో ఆ పాలు తాగించాలని చూస్తున్నాడు. పాలే కదా, విషయంలో భయపడతావు. అది కాదన్నా, ఆ పాలలో నిద్ర మాత్రలు కలిపాడు. ఎలా భీముడు? అవునన్నా, ఈ రోజు శివరాత్రి కదా, ఈ రాత్రి అంతా జాగారం చేసి బొందితో కైలాసానికి వెళ్తాడంట. నీకేం నష్టం? నష్టం అంటావేంటన్నా? ఈడి ఫిగర్ తో కైలాసానికి వెళ్తే ఈ పంది మొహం చూసి శివుడు నంది ఎక్కి పారిపోతాడు. గంగ గెట్టాలో తెలియక అక్కడే సుడిగుండాలు తిరుగుతుంటది. పార్వతీదేవి వీడి ఫేస్ చూసి ప్రసప్ పడిపోద్ది. ఓ అన్నా, మీరు కూడా నవ్వుతారేంటన్నా? నాకు ఆ పాలు తాపించొద్దని చెప్పన్నా. అలాగే రేపు భీముడు వాడిని వదిలి. అలాగే. నువ్వెక్కడికి రా, నువ్వు లోపలికి వచ్చావంటే నోట్లో గరాటి పెట్టి బలవంతాన్ని పాలు తాపిస్తా. ఏమిటా గుడికి బయలుదేరదామా? అన్నా నాకు చిన్న డౌట్ అన్నా. ఏంట్రా అది? మన రాయుడు గారు రోజు పొద్దున్నే లేవగానే మన రాణమ్మ గారి ముఖం చూసేవారు కదా, మరి ఇప్పుడు పెళ్ళై పెళ్ళం వచ్చింది, ఎవరి ముఖం చూస్తారంటావన్నా? డౌట్ ఎందుకురా, నీ ముఖం చూస్తారు. అయితే నా ముఖం చూడగానే నాకేదైనా మంచి బహుమానం ఇస్తారన్నా? తీసుకోవడానికి నువ్వు బతుకుంటే కదా. అదేంటన్నా? పొద్దున్నే ఆయన లేచి నీ మొహం చూసి ఆయనకి ఏదన్నా నష్టం జరిగే లోపే నేను లేపేస్తాను కదరా. అన్నా నా ముఖం మరీ అంత చండాలంగా ఉంటదన్నా. మా నాయనే ఎంత గారాభంగా పెట్టావురా మొహం. అరే మొహం మార్చబాకరా, అలాగే అద్దంలో చూసుకోపో. వెళ్ళు, లేకద్దు.
లెక్క వెళ్ళు పాపుంటేళ్ళు అబ్బే మీరు ఇలా చాణక్యులో ఉంటే లాభం లేదండి చంద్రగుప్తుల్లో మారిపోండి ఎదవని ఎప్పుడు చూడు ఆ బీసీ నాటోళ్ళతో పోల్తా బిడ్డరా ఏ హిట్లర్తోనో ఏ ఇడియమ్మీన్తోనో పోల్చొచ్చు కదా చాణక్యుడు. మీరు ఆ జోకులు ఆపండి. మీరేదో పెద్ద పొడి చేస్తారని ఇంతకాలం మిమ్మల్ని పట్టుకుని వెళ్ళాడాను. మీ వల్ల ఏం కాదని తేలిపోయింది. తేలిపోయింది కదా, ఒకసారి లేచి నిలబడు. ఆ సొక్క ఇప్పు. ఎందుకు మీ పర్సనాలిటీ ఎలా ఉంటుందో చూద్దామని ముచ్చట పడుతున్నారులేండి. ఎందుకండి ఏదో పర్సనాలిటీ నా అనంతలక్ష్మి పోయిన తర్వాత దానికోసం ఎన్నాళ్ళుగా వల వేసానో తెలుసా? అసలు దాన్ని అక్కని చేసుకుందే దానికోసం. ఈ సొక్క వేసుకో. అలాంటి దాన్ని పెద్ద పంచాయతీ తోటి పెట్టించి 10 మంది సమక్షంలో రాయుడు కట్టబెట్టారు. ఈ గొలుసు వేసుకో. ఎందుకో ఈ సోకులన్నీ. హలో, ఇప్పుడు అబ్బులు గారి అంతరాత్మ సమర్పించు చెంపదెబ్బల సీరియల్ తరువాయి భాగం ప్రారంభం. టింగ్ టింగ్. ఎరా అబ్బులు? అబ్బులు మీరండి, నేను తిరుపతిని. అక్కడ ఇసుకీలో కాలేశారు. సందలడ్డాక అబ్బులు గారి మందు తాగి ఆయన చొక్కా గొలుసు వేసుకున్నారు కాబట్టి తెల్లారేదాకా మీరే అబ్బులు గారు. ఈయన అబ్బులు గారి అంతరాత్మ. అడగకుండా చెప్పేశావు. థ్యాంక్స్. ఎరా అబ్బులు సన్నాసి, ఆ తిరుపతి గారిని నిలువున ముంచేస్తావు కదండ్రా. పాపం తన మరదల్ని తనకిచ్చి పెళ్లి చేయమని నీ దగ్గరికి వచ్చి ప్రాధేయపడితే నన్ను తీసుకెళ్ళి బాంబు కట్టబెడతావా? నన్ను కొడతారేంటండి? సైలెన్స్. ఎర్రా అబ్బులుగా, అసలు నీకు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే ఇలా జరిగి ఉండేదండ్రా. బాబా బాబా మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి. నాకు సరైన సమాధానం చెప్పారా అబ్బులు సన్నాసి, లేకపోతే నేను ఎవళ్ళకి ఎవళ్ళు చివళ్ళకి ఎవళ్ళు తెలియని ఈ యాత్రలో. బాబు గారు అయ్యగారు ఊళ్ళో లేరేంటి? మంచి హుషారుగా ఉన్నారు. లేరా, అమ్మగారిని తీసుకుని రాయమండ్రి వెళ్ళారు. రేపు సాయంత్రం దాకా రారు. ఇంకా మనమే కింగ్స్. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తున్నదండి. ఎందుకురా? ఏ సీప్ మినిట్లో 5 మినిట్లో కావాల్సిన మీలాంటి మేధావులు ఈ అబ్బులు గారి దగ్గర పనిచేయడమా? నాకు చాలా అవమానంగా ఉందండి. నిజంగా అంత అవమానంగా ఉందంటరా? అవమానం మెల్లగంటానండి బాబు. తలకాయ బద్దలు కొడుకుని చచ్చిపోవాలి అనిపిస్తుందండి. ఏరా, నిజంగా నేనంటే అంత అభిమానం ఏంట్రా? నాకు వద్దండి బాబు. అభిమానంతో ఇస్తున్నప్పుడు కాదనకూడదు, తీసుకో. భలే కమ్మగా ఉందండి బాబు. మరి ఉండదండి, ఏంటనుకున్నా? ఇదిగా చేద్దాం కదా, అలాగే ఇంకా రానేస్తానా? తాగరా? ఓ తాగు. అరే లేరా, లేదు లేదు చెప్తాను. ఆ కండవ తీసి ఇదిగా ఈ చొక్కా వేసుకో. ఎందుకండి బాబు? ఎందుకంటే చొక్కా వేసుకుంటావా చచ్చిపోతావా? వేసుకుంటానండి. నేను చెప్పేదే కదా. బోల్డ్ పని ఉంది నీతోటే. ఇది కూడా వేసుకోరా. ఎరా, ఇన్ని తెలివితేటలుండి గోండా లాంటి అబ్బుల దగ్గర పనిచేస్తావా? నేను గణపతి ఇక్కడ బాబు, మీరు గణపతి, నేను సత్యాన్ని. అవసరమా తెల్లనుకున్నాయట? నా చొక్కా తొడుక్కుని నా తువ్వాలు భుజం మీద వేసుకున్న తర్వాత తెల్లదాకా నువ్వే గణపతి. మరి మీరెవరండి? నేనా? గణపతి అంతరాత్మ. అంతరాత్మ? నాకు అంతరాత్మ ఉండకూడదా? ఉండొద్దండి. అపర చాణక్యుడు లాంటి మేధా సంపత్తి కలిగిన నువ్వు నీచుడైన అబ్బుల దగ్గర నే పని చేయండి బాబు, మీరే కదా పనిలో పెట్టింది. అనునిత్యం తాగి భార్యను హింసిస్తున్న కిరాతకుడికి కుళ్ళు సలహాలిస్తూ వాడి చేత నీచపు పనులు చేస్తున్నా నీ బతుకు ఒక రక్షించండి. ఇవాళని నా దేవుడు కూడా కాపాడలేడురా. బద్మాష్, ఎక్కడరా? ఈ రెండో మనిషి ఎవరు? తమరెవరండి బాబు? మనవా గణపతి గారి అంతరాత్మనం. తమరెవరు గారు? నేను అబ్బులు గారి బయట ఆత్మలేండి. బయట ఆత్మ అర్థం కాలేదా? ఇప్పుడు అర్థం అవుతుంది చూడండి. ఎలా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుద్ది గణపతి గారు? వాతంగా మీ చచ్చిపోద్దండి అబ్బులు గారు. మరి ఆ సంగతి తెలిసి కూడా నీ అబ్బా అబ్బా వద్దులే. అసలు గ్యాస్ సిలిండర్ కలిపి రే ఇన్ని మోసుకెళ్ళి. అయ్యా, మీ ఒంటి మీద చొక్క
మెళ్ళో గొలుసు కడుపులో మందు లేవనే ధైర్యంతో మీ ముందులా కూర్చున్నాను. నా మీద ఈ కొత్త ప్రయోగం ఏంటయ్యా? ఈ రోజు నీలో నాకు ఆ పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు రా. ఇదే నేను నీకు పెడుతున్న ఆఖరి బొట్టు.